పూరా లోకల్. భారతదేశంలో ప్రపంచంలోనే మొట్టమొదటి విద్యా సంస్థగా విశ్వవిద్యాలయంగా చెప్పుకుంటుంది మన దేశంలోనే పుట్టినట్టుంది సార్. చరిత్రలో చూస్తే తక్షశిల అని నలంద అని అవి మన దేశంలోనే పుట్టినాయి సార్. బీహార్ ప్రాంతంలో దాని కనిపిస్తాయి సార్. క్రీస్తు పుట్టక ముందుకు పుట్టినాయి సార్. ఇవన్నీ చాలా సంస్థలున్నాయి అప్పటికి కూడా. అధ్యక్ష, ఈ దేశంలో ప్రపంచం కంటే ముందు పుట్టినటువంటి ఏవైతే విద్యా వ్యవస్థలు ఉన్నాయో సార్, ఇప్పటికీ ఈ దేశంలో సార్ 30 కోట్ల మందికి చదువు రాదు సార్. ప్రపంచంలో నిరక్షరాస్యులు ఎక్కువ ఉన్నటువంటి దేశం భారతదేశమే సార్. ఈయనే పుట్టినాయి మళ్ళీ ఇవన్నీ. ప్రపంచం మొత్తం 100 మంది నిరక్షరాస్యులు ఉంటే అలా 34 మంది మన దేశంలో ఉన్నారు. ఈ లెక్కలు చూసినప్పుడు అధ్యక్ష, మన విద్యారంగం అందరికంటే ముందు మేల్కొని అందరికంటే ముందే అంతమైనట్టు కనిపిస్తా ఉంది అధ్యక్ష. సుమారు 30 కోట్ల మంది ప్రజలకు ఇంకా మన దేశంలో చదువు రాదు, అక్షరాలు తెలివై. ఈ రోజు వరకు ఉన్న డేటాను పరిశీలిస్తే అధ్యక్ష, ప్రపంచంలో 80 దేశాల జనాభాను ఒక దగ్గర పెడితే ఈ భారతదేశంలో చదువు రాని వాళ్ళ జనాభా సమానం సార్. మనం ఈ దేశంలో విద్య పరంగా ఏ రకంగా వెనుకబడి ఉన్నామో ఈ లెక్కలు చూస్తే మనకు అర్థమవుతుంది అధ్యక్ష. ఇదే దేశం మీద అనేకమైనటువంటి మతాలు పుట్టినాయి. బౌద్ధ మతం ఇక్కడే పుట్టింది, హిందూ మతం ఇక్కడే అనుకుంటున్నారు, సిక్కు మతం ఇక్కడే, జైన మతం ఇక్కడే ఇంకా పుట్టినాయి అధ్యక్ష. వీటికి సంబంధించినటువంటి గ్రంథాలు ప్రతి ఇంటికి చేరినాయి. కానీ విద్యా అక్షరాలు మాత్రం ఈ దేశంలో ప్రతి ఇంటికి ఇంకా చేరనే లేదు. దానికి కారణాలు అనేకం ఉన్నాయి అధ్యక్ష. అప్పట్లో చదువు కొందరికి మాత్రమే ఉండేది అధ్యక్ష. పేదవాళ్ళు, ఈ కుల వృత్తుల వాళ్ళు, నిమ్న వర్గాలు చదువుకోవాలంటే అప్పుడు అవకాశం లేదు అధ్యక్ష. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల వల్ల మనం చాలా సినిమాలలో చూసినాం, చదువుకుంటే నాలుకలు గత్తిరిచ్చిరని, చెవులలో సీసం పోసిరని, ఇవన్నీ చూసినాం అధ్యక్ష. చదువు కేవలం పెద్దవాళ్ళకు హక్కుగా ఉండేది అధ్యక్ష. పేదవాడికి చదువుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ దేశంలో పేదవాళ్లకు చదువు ఎంత ముఖ్యమో షిరిడి సాయిబాబా కంటే 8 ఏళ్ళు ముంగడ పుట్టినటువంటి జ్యోతిరావు పూలే గారు గుర్తుపట్టి ఈ పేద వర్గాలకు విద్య దక్కాలి, విద్య అందాలి అనేటువంటి ఉద్దేశంతో పేద వర్గాలకు చదువు చెప్పించే కార్యక్రమాలు చేసిండు. సూదరోళ్ళకు చదువు అప్పటి నుంచి స్టార్ట్ అయింది అధ్యక్ష. ఓవైపు ఆయన పోరాటం చదివిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జ్యోతిరావు పూలేను తన గురువుగా ప్రకటించుకొని ఈ దేశంలో ఉన్న ప్రతి మనిషికి చదువుకునే హక్కు ఉండాలని భారత రాజ్యాంగంలో విద్యను హక్కుగా పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఆ హక్కు ఆధారంగా ఇవాళ మన దేశంలో అందరికీ సమాన విద్య అనేటువంటి మాట మాట్లాడుకుంటున్నాం అధ్యక్ష. కొన్ని మతాలు, ఆచారాలు పేదవాడికి విద్యను అందకుండా చేస్తే అవే ఆచారాలు రూపం మార్చుకొని ఇవాళ కూడా పేదవాళ్లకు విద్య అందకుండా చేస్తున్నాయి అధ్యక్ష. రాను రాను రాజుగుర్రం గాడిద కాదు కంచెర గాడిద అయినట్టుగా విద్యా వ్యవస్థ ఈ దేశంలో బలమైనటువంటి పునాదులు వేసుకున్నటువంటి విద్యా వ్యవస్థ ఇంత 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 నీరుగారిపోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అధ్యక్ష. దేశ స్వాతంత్రం తర్వాత విద్యాలయాలు, పాఠశాలలు కొంత మెరుగుపడ్డాయి అధ్యక్ష. కానీ అప్పటి పేదరికం కారణంగా అతి కొద్ది మంది మాత్రమే పేద వర్గాల నుండి విద్యను అభ్యసించగలిగినారు అధ్యక్ష. భారత రాజ్యాంగంలో విద్య అనేది ప్రతి ఒక్కరి హక్కుగా రాసుకున్నప్పటికీ 2009 వరకు రాజ్యాంగ సవరణలు చేసుకుంటూనే ఉన్నాం ఈ విషయంలో. అయినా పేదవాడికి సరైన విద్య అందించలేకపోయాం అధ్యక్ష. దీనికి అంతటి కారణం ఎవరు అధ్యక్ష? పాలకులం మనమే కదా అధ్యక్ష. ఈ పాపం మనదే కదా అధ్యక్ష. ప్రపంచంలోనే మొట్టమొదటి విశ్వవిద్యాలయం ఏర్పడ్డ మన దేశంలో ప్రస్తుతం 1250 యూనివర్సిటీలు ఉన్నట్టున్నాయి అధ్యక్ష. ఆ 1250 యూనివర్సిటీలో ఏ ఒక్క యూనివర్సిటీ కూడా ప్రపంచంలో టాప్ 200 యూనివర్సిటీల జాబితాలో లేదు అధ్యక్ష. మన యూనివర్సిటీల పరిస్థితి ఆడికి దిగజారిపోయింది మొత్తం. ఇంకా టాప్ 200 అంటున్నా కానీ అది 260 దాకా ఉంది. ఇంకా డిగ్రీ విద్య పరిస్థితి ఎయిడెడ్ కాలేజీల గురించి మా ప్రొఫెసర్ సార్ చెప్పిండు. నేను కూడా ఎయిడెడ్ కాలేజీలోనే చదువుకున్నాను అధ్యక్ష. ఎయిడెడ్ కాలేజీల్లో అప్పుడు ఉన్నటువంటి స్టాండర్డ్స్, ఆ ఎగ్జిబిషన్ సొసైటీ ద్వారా ఏర్పాటు చేసినటువంటి స్టాండర్డ్స్ ఇప్పుడు ఎక్కడ కనిపిస్తలేవు అధ్యక్ష. అధ్యాపకుల కొరత, ఆ నియమించే కాంట్రాక్ట్ అధ్యాపకులకు ఎప్పుడు జీతం వస్తుందో తెలియదు. ప్రతిసారి నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, సార్ జీతం రాలేదు సార్, జర టోకెన్ నెంబర్ పంపుతాం సార్, జర చెప్పండి సార్ అని చెప్పి. ఇట్లా అనేక రకాలైనటువంటి అవస్థల మధ్య ఈ విద్యా వ్యవస్థ, ఈ డిగ్రీ వ్యవస్థ కూడా అట్లే ఉంది సార్. అనేకమైన పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అసలు క్రమంగా ఒక రకంగా ఇది మీరు ప్రైవేట్ రంగం వాళ్ళు చూసుకోపోరు, ఇది మాతో కాదు అని వదిలేసినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం అధ్యక్ష. డిగ్రీ విద్య ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ విషయానికి వస్తే అధ్యక్ష, ఇప్పుడు ఇంకొక 2 రోజులు అయితే రిజల్ట్స్ వచ్చినాక చూడాలి. 1, 1, 2, 2 మొత్తం టీవీలలో మొత్తం ఇదే అడ్వర్టైజ్మెంట్ అధ్యక్ష.